వచ్చిన అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ మేము సహజయోగ ధ్యానం గురించి చెప్పబోతున్నాం. ఈ సహజయోగ ధ్యానం అన్నది మనకి ప్రసాదించింది శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు. శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు చింద్వారాలో, అంటే మధ్యప్రదేశ్లోని చింద్వారా నగరంలో జన్మించారు. ఈ ధ్యానం ద్వారా మనకి ప్రశాంతత అన్నది లభిస్తుంది. ముందుగా ఇందులో ఏముందో ఫస్ట్ ఒకసారి ఈ చార్ట్లో చూస్తే ఇందులో ఉన్న ఏం ప్రక్రియ జరుగుతుంది అన్నది మనకు తెలుస్తుంది అన్నమాట. ఇందులో చూస్తే మనకి ఇక్కడ 3 నాడులు అన్నవి ఉన్నాయి. ఒకటి 3 నాడులు ఉంటాయి. మళ్ళీ మధ్య నాడిలో చూస్తే 7 చక్రాలు కూడా కనిపిస్తున్నాయి. మామూలుగా మనం ఒక బిడ్డ జన్మించేటప్పుడు ఆ బిడ్డలో ఏంటంటే ఈ కుండలిని శక్తి అన్నది ఉంటుంది. ఈ ట్రయాంగిల్ బోమ్లో కుండలిని శక్తి అన్నది ఉంటుంది. ఇది జాగృతి అయినప్పుడు ఇది మన మాడు భాగం. ఇది మెత్తగా ఉంటుంది అలా పుట్టిన పిల్లవాళ్ళలో. అది వాళ్ళు పెరిగే కొద్దీ అది గట్టి పడిపోతుంది. ఆ కనెక్షన్ అన్నది అది మెత్తగా ఉంది అంటే వాళ్ళకి భగవంతునితో కనెక్షన్ ఉన్నట్టు అన్నమాట. అది పెరిగే కొద్దీ నాది అలా అనుకోవడం వల్ల ఆ కనెక్షన్ అన్నది మనకి పోతుంది. ఈ ధ్యానం ద్వారా ఏంటంటే మనకి శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు ఈ కుండలిని జాగృతి అన్నది మళ్ళీ జరిపేలా చూస్తారన్నమాట. ఇంకా మరియు రెండోది ఏం జరుగుద్దంటే ఇది ఇడానాడి, ఇది పింగళా నాడి. ఇడానాడి అన్నది మన గతానికి సంబంధించింది. పింగళా నాడి అన్నది ఈ 2 నాడులు ఒకటేనా గతానికి సంబంధించినది, ఒకటేనా ఫ్యూచర్కి సంబంధించినది. సో ఇడానాడి ద్వారా మనలో ఉన్న గతము అంతా, సబ్కాన్షియస్ అంతా ఈ ఇడానాడిలో ఉంటుంది అన్నమాట. దీనివల్ల మనం ఎక్కువ పాస్ట్ గురించి ఆలోచనలన్నీ ఈ ఛానల్ మనని రూల్ చేస్తుంది. ఈ ఎల్లో కలర్లో ఉన్నది మాత్రం పింగళా నాడి. ఇది మన ఫ్యూచర్ గురించి ఆలోచనలన్నీ ఇటు సూప్రా కాన్షియస్ అంటారు. ఇది ఈ పింగళా నాడిలో ఉంటుంది. సో ఈ ధ్యానం ద్వారా ఈ రెండిటిలో ఉన్న సమన్వయం, అంటే ఒక బ్యాలెన్స్ అన్నది మనం ఎప్పుడూ మధ్యస్థ స్థితిలో ఉండేలాగా, ప్రెజెంట్లో ఉండేలాగా జరుగుతుంది అన్నమాట. దానివల్ల మనకి ప్రశాంతత లభిస్తుంది మరియు ఫిజికల్ ఇంకా మెంటల్ ప్రాబ్లమ్స్ని మనం క్లియర్ చేసుకోగలుగుతాం. సో ఇప్పుడు ఈ కుండలిని జాగృతి అవ్వడానికి ఒక 3 స్టెప్స్ చెప్తాను. మీరందరూ నాతో పాటు ఒకసారి చెయ్యండి. ఫస్ట్గా ఇది మన క్రియాశక్తి, రైట్ హ్యాండ్ అన్నది. లెఫ్ట్ హ్యాండ్ అన్నది ఇచ్ఛాశక్తి. మనం అనుకున్నది, మన కోరిక లెఫ్ట్ హ్యాండ్లో ఉంటుంది. మనం చేసే పని అంతా రైట్ హ్యాండ్తో. సో మనం ఇప్పుడు రైట్ హ్యాండ్ని మన లెఫ్ట్ హార్ట్ మీద పెట్టుకొని ఫస్ట్ మనం ఏమంటామంటే, మనము ఈ బాడీ కాదు, ఏది కాదు, మనము ఆత్మ. సో నేను ఆత్మను అని ఒక 12 టైమ్స్ అనుకుంటాం. అందరం ఫస్ట్ శ్రీ మాతాజీకి నమస్కారం పెట్టుకొని ఈ ధ్యానం ద్వారా మనకి కుండలిని జాగృతి జరగాలని ఒక కోరికను పెట్టుకొని మన లెఫ్ట్ హార్ట్లో నేను ఆత్మను అని కళ్ళు మూసుకొని ఒక 12 టైమ్స్ అంటాం. నేను ఆత్మను, నేను ఆత్మను, నేను ఆత్మను, నేను ఒక శుద్ధ ఆత్మను, నేను శుద్ధ ఆత్మను, నేను శుద్ధ ఆత్మను, నేను శుద్ధ ఆత్మను, నేను శుద్ధ ఆత్మను. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం తల కొంచెం దించుకొని నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను అని మనస్ఫూర్తిగా ఒక 2 సార్లు అనుకోవాలి. నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను, నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను.
ఇది రెండో స్టెప్ అండి. మూడో స్టెప్ వచ్చి మనం తల మీద పెట్టుకొని స్కిన్ని కొంచెం గట్టిగా ఒత్తుతూ స్కిన్ని తిప్పుతూ శ్రీమాత నాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించాను అని మనస్ఫూర్తిగా ఒక 3 సార్లు అంటారు. ఒకసారి. మూడో స్టెప్ వచ్చి మాడు మీద చేయి పెట్టుకొని తల మీద కొంచెం గట్టిగా పెట్టి స్కిన్ని తిప్పుతూ శ్రీమాతకి నాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించండి అని కోరుకోవాలి. శ్రీమాతకి నాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించండి. శ్రీమాతకి నాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించండి. ఇలా అన్నాక మీ తల మీద కానీ చేతులు రెండు చాచి శ్రీ మాతాజీ మీద ఇలా చేతులు చాచి మీ చేతుల్లో కానీ తల మీద కానీ ఏమైనా తెలుస్తుందో గమనించారు. ఇదే అండి. ఇలా మనం రోజు ధ్యానం చేసుకుంటే మనకి ఈ కుండలిని శక్తి అన్నది జాగృతి అవుతూ ఉంటుంది. చాలా ఫోల్డ్స్ ఉంటాయి, అలా కొద్దిగా జాగృతి అవుతూ ఉంటుంది. మనం బ్యాలెన్స్లోకి వస్తూ ఉంటాము. ఈ ప్రక్రియ మనం రోజు చేయాల్సి ఉంటుంది. మళ్ళీ చెప్పు. మాడిపైన చాలా బాగుంది, చల్లగా వచ్చింది, మంచిగా ఉందమ్మా. ప్రశాంతంగా 2 చేతుల్లో తల మీద చల్లటి గాలు, ప్రశాంతత. చేతుల్లో బాగా చల్లగా ఉందమ్మా. అదే డివైన్ పవర్ అంటే అది మాడిపైన చాలా చల్లగా ఉందమ్మా, చల్లటి గాలి ప్రవహిస్తుంది. నాకు చేతుల్లో ఏదో గాలి లాగా తగులుతుంది. కళ్ళు మూసుకున్నప్పుడు ప్రశాంతంగా అనిపించింది. నాకు అంత ప్రశాంతంగా ఉంది, ఇలా వేవ్స్ లాగా తగులుతున్నట్టుగా. I feel very cool and calm and peace. తల మీద కాళ్ళల్లో చేతుల్లో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇలా రోజు చేసుకుంటే మనకి ప్రశాంతత అన్నది నిలుస్తూ ఉంటుందండి. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్సెస్ అంతా చెప్పారు కదండి, వాటినే వైబ్రేషన్స్ అని అంటారు. ఈ కుండలిని శక్తి జాగృతి అయినప్పుడు మనకి చైతన్య లహరిలు అన్నది ఇలా చల్లగా తెలుస్తున్నాయి అన్నమాట. సో ఈ సహజయోగ ధ్యానం అన్నది శ్రీ మాతాజీ గారు 150 దేశాల్లో చెప్పుకున్నారన్నమాట. అన్ని దేశాల్లో జరుగుతూ ఉంటుంది. సో ఇది ఎక్కడికి వెళ్ళినా ఉచితమే, మనకి ఏమాత్రం ఖర్చు ఫీజు ఉండదు. ఇంకా ఇది మనము ప్రతిరోజు పొద్దున్న సాయంత్రము ఒక 10 నిమిషాలు స్పెండ్ చేసి ఆ కుండలిని శక్తి జాగృతి అవుతుంది మన లోపల గమనించుకుంటూ ఉండాలి. ఉన్న తర్వాత మరియు ఎవ్రీ వీక్లో ఒకసారి సెంటర్ అని ఉంటాయి ప్రతి ఏరియాలో దగ్గరలో సెంటర్స్ ఉంటాయి. సో ఆ సెంటర్స్కి వెళ్తూ ఉండాలి. సెంటర్కి వెళ్ళడం వల్ల రోజు మెడిటేషన్ చేయడం వల్ల మనలో అంతర్గత శాంతి పెరుగుతుంది. ఆ శాంతిని మనం అందరికీ పంచగలుగుతాము. మరియు మనలో ఉన్న ఫిజికల్ ప్రాబ్లమ్స్ కానీ మెంటల్ ప్రాబ్లమ్స్ కానీ మనమే రిజాల్వ్ చేయగలిగే శక్తి మనకి వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇవి పాంప్లెట్స్ అండి, ఇది మీరు తీసుకోండి, చదవండి. ఇంకా